హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే విజయ్ దేవరకొండ ఐకాన్ స్టార్గా విజయ్ దేవరకొండ తినే ప్రతి బియ్యం గింజ మీద మన పేరు రాసి ఉంటుందన్నది సామెత. ఈ సామెత సినిమా వాళ్లకు కరెక్ట్గా సరిపోతుంది. హీరోల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసి పెట్టుండాలి. లేదంటే ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా హీరో చేయాల్సిన ప్రాజెక్టు చేతులు మారడం హిట్ టాపిక్గా మారింది. ఐకాన్స్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నాళ్ళుగా తెగ సర్క్యులేట్ అవుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబోలో ఈ పేరుతో మూవీని తెరకెక్కించాలని దిల్ రాజు ట్రై చేశారు. అటు బన్నీ ఇటు శ్రీరామ్ వేణు బిజీగా ఉండటంతో ఎంతో కాలంగా హోల్డ్లోనే ఉండిపోయింది ప్రాజెక్ట్. ఆ తర్వాత బన్నీ మూవీ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు. కానీ పుష్ప తర్వాత స్టైలిష్ స్టార్ తీరే మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. దీంతో ఐకాన్ సంగతి చాన్నాళ్ళుగా ఎటూ తేల్చకుండా ఉండటంతో ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే వేరే హీరోలతో చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తుంది. రీసెంట్గా తమ్ముడు ప్రమోషన్స్లో పాల్గొన్న దిల్ రాజు ఐకాన్ మూవీ గురించి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. బన్నీ స్థానంలో మరో హీరోతో చేయడానికి రెడీ అయినట్లు తెలిపారు. త్వరలోనే యూనివర్సల్ స్క్రిప్ట్పై శ్రీరామ్ వేణు ఫోకస్ పెడతారని చెప్పారు. అల్లు అర్జున్కు చెప్పిన స్టోరీని కొంచెం అటు ఇటుగా మార్పులు చేర్పులు చేసి మరో హీరోతో చేయబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఐకాన్ మూవీలో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఒక్క సక్సెస్ కొడితే లైఫ్ సెట్ అయిపోయే చరిష్మా గల హీరోలలో ఒకడు విజయ్ దేవరకొండ. అంత అందగాడే కానీ అందుకు తగ్గ అదృష్టం మాత్రం ఇంకా కలిసి రావడం లేదు. దానికోసమే తెగ కష్టపడుతున్నాడు. తనను తాను మార్చుకొని హాలీవుడ్ హీరోలా మారి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రస్తుతం కింగ్ డాన్తో మరో 2-3 ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న రౌడీ హీరో ఐకాన్ మూవీ చేయబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్లో ఫ్యామిలీ స్టార్ మూవీ చేసిన విజయ్ దేవరకొండ మరో సినిమా రౌడీ జనార్దన చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనం ముందుకు వస్తుందని దిల్ రాజు తెలిపారు. దాని తర్వాత వెంటనే ఐకాన్ను ప్రారంభిస్తారా లేక మరికొంత టైం తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఇదండి ఐకాన్ స్టార్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మంచి మంచి టాపిక్స్తో ఎప్పుడూ మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్.